వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో పురపోరుకు నగారా మోగింది. 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలలో ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎస్ఈసి రాణి కుతుముని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించింది. ఈ నెల 28 నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. ఈ నెల 31తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. మున్సిపల్ ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. Only on one day, as I said, on the 11th of February, single phase elections ఉంటాయండి. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ 8203. The number of polling stations is 8203. Ballot boxes that will be used are 16,031. 16,031 బ్యాలెట్ బాక్సులు ఈ ఎలక్షన్లో ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది. ఈసారి ఓటింగ్ అనేది 13వ తేదీ ఉంటుంది కాబట్టి ఈ కౌంటింగ్ సెంటర్స్ సపరేట్గా కూడా మనం ఈసారి నోటిఫై చేయడం జరిగింది. ఇవి 136 కౌంటింగ్ సెంటర్స్లో 13వ తేదీన కౌంటింగ్ అనేది నిర్వహించబడుతుంది. సో దీనికి కావాల్సినటువంటి టీమ్స్ అన్నీ కూడా, అంటే పోలింగ్ స్టేషన్స్లో ఉండే టీమ్స్ కానీ, రేపు నామినేషన్స్కి అవసరమైనటువంటి టీమ్స్ కానీ, అదేవిధంగా కౌంటింగ్కి కానీ, మరి మొబైల్గా ఉండే టీమ్స్ కానీ అన్నీ కూడా పొజిషన్ అయి ఉన్నాయి. వారికి అవసరమైనటువంటి ట్రైనింగ్ కూడా నిర్వహించడం జరిగింది. సో ఐ విల్ నౌ గో ఆన్ టు ద ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఆ షెడ్యూల్ ఒకసారి చూడండి. ఇండైరెక్ట్ ఎలక్షన్ షెడ్యూల్ నోటీస్ విల్ బి గివెన్ త్రూ అన్ ఆథరైజ్డ్ గెజెట్ ఆఫీసర్. ఈ గెజెట్ ఆఫీసర్ని కలెక్టర్ గారు నియమిస్తారు. అది ఆ నోటీస్ ఫర్ ద మీటింగ్ అన్నది 14వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత ఆ ఓత్ ఆఫ్ ఆఫీసు ఆల్ వార్డ్ మెంబర్స్కి 16వ తేదీ ఉదయం 11 గంటలకు ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఆఫ్ 116 మున్సిపాలిటీస్కి, అదేవిధంగా మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఆఫ్ 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ అట్ 12:30 PM ఆన్ 16th. సో ఇది తెలుగులో చెప్పాలంటే 14వ రోజున గెజెటెడ్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ మీటింగ్ అనేది కన్వీన్ చేస్తారు. ఈ విధంగా ఫలానా చోట మీటింగ్ ఉంది అనే ఒక నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. చేసిన పిదప 16వ రోజున ఉదయం 11 గంటలకు ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లందరికీ కూడా ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్టర్ చేయబడుతుంది. మరి 16వ తేదీ 12:30కు 116 మున్సిపాలిటీస్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో మేయరు మరియు డిప్యూటీ మేయరు ఎన్నుకోబడతారు. పేదరికం లేని సమాజం కోసం మన ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. పార్టీలో మహిళలను గౌరవించాలని సూచించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులను లోకేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. సంస్కరణలు తీసుకురావాలని నేను మారతం కూడా జరిగింది. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది. అది నాకు కూడా వర్తిస్తుంది. 2 కాదు 100 సార్లైనా మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మొన్న జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా 6 శాసనాలకి మనం తీర్మానం చేశాం. దాంట్లో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కార్యకర్తలే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్యకర్త వస్తే గౌరవంగా పలకరించాలి, మాట్లాడాలి, సమస్యలు తెలుసుకోవాలి. అన్ని సమస్యలు మనం పరిష్కరించగలుగుతామని నేను చెప్పట్లేదు. మనం అనుకున్న అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు కదబ్బా. మనం దేవుళ్ళు కాదు, మన మనుషులమే. కానీ ఆప్యాయంగా పలకరించాలి. ఆఫీస్కి వచ్చిన 2 నిమిషాలు కూర్చోబెట్టాలి.
ప్రైవేటు స్కూళ్లు కళాశాలల్లో డిగ్రీ ఇంటర్ చదివిన వాళ్లు టీచర్లుగా పాఠాలు చెబుతున్నారని అదే ప్రభుత్వం స్కూళ్లలో బీఈడీ చేసి టెట్ డిఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్ల వ్యయంతో నిర్మించిన పాఠశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తనకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం వస్తే కార్పొరేట్ విద్యా సంస్థలను బంద్ చేయడం ఖాయమని అన్నారు. చదువుకోవాలి. ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్కు చైతన్యకు ఎంతన్నా రానంటే 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమటండి మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు పట్టిస్తే ఎంతో మంది 100 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళన్నీ చదువుకోవాలి. బీఆర్ఎస్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. మంగళవారం మధ్యాహ్నం నందినగర్ నివాసం నుంచి పలువురు నేతలతో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అనంతరం ఆయన విచారణ ప్రారంభమైంది. కీలక సమాచారం చేరవేయడంతో సంతోష్ రావు పాత్రపై ఆరా తీసేందుకు ఈ నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన మరియు అధికార దుర్వినియోగం ఆరోపణల చుట్టూ తిరుగుతున్న ఈ కేసు విచారణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కీలక సమాచారం సేకరించే ప్రక్రియలో భాగంగా సంతోష్ రావును విచారించడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. ఉద్యమకారులకు ఉద్యమ నాయకుడని దూరం చేసింది మాజీ ఎంపీ సంతోష్ రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. గద్దర్ లాంటి నాయకులు గేటు బయట ఉండాల్సి వచ్చిందంటే దానికి కారణం ఆయనేనని ఆరోపించారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉద్యమ నాయకులు సింగరేణిలో బొగ్గు స్కామ్ జరిగిందని ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ నేతలు కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం లోక్ భవన్లో గవర్నర్ను కలిసి సింగరేణిలో బొగ్గు స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్కు సంబంధించిన వివరాలను గవర్నర్కు అందజేశారు. అనంతరం లోక్ భవన్ బయట కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పెద్దలు హరీష్ రావు గారు పత్రికా సమావేశం పెట్టి ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. మీడియా కూడా మాకు సహకరించి ఈ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. కేవలం మాట్లాడడమే కాదు, ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసినాం. సరిగా దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ని దృష్టి మళ్లించడానికి విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్న విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏమొస్తుందో ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి. మీరు 10 కోట్ల రూపాయల సింగరేణి నిధులు, సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి మీరు ఫుట్బాల్ ఆటకి, ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ ఆడుతున్నారు, కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఒక్క స్కామ్ సంబంధించి ఇన్ని ఆధారాలు బయట పెడితే కూడా ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు
ఉద్యోగుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని రామచంద్రరావు తెలిపారు. ప్రారంభింపజేసిన మన అధ్యక్షులు గౌరవనీయులు ఒక చెప్పారు కేసీఆర్ గారు ఆ రోజు రిటైర్మెంట్ అయినటువంటి నెక్స్ట్ డేనే అతనికి పెన్షన్ వచ్చేటట్టు డిగ్నిటీతో నేను ఆయన రిటైర్మెంట్ కావాలని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ పోయింది ఆ డిగ్నిటీ, ఏమైంది ఈ విషయానికి కూడా వాళ్ళు ఒకసారి బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకి దుస్థితి పట్టిందంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దానికి కారణం అని చెప్పి అనుకోవాలి. ఈ రాను అనేటువంటి వ్యక్తి నువ్వు మరి పెద్ద పెద్ద వాగ్దానాలు ఎందుకు చేసినావు? పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడినావు? ఈరోజు ఈ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రిటైర్మెంట్ ఉన్నటువంటి ఒక ఏదైతే వ్యక్తులు ఉన్నారో ప్రభుత్వ ఒక ఉద్యోగాల్లో చేసి ఎవరైతే పదవి విరమణ చేశారో ఈరోజు వాళ్ళ ఒక బ్రతుకుల్లో ఒక్కసారి మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు, మీకు తెలుస్తుంది. దాదాపు 40 మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగం విరమించిన తర్వాత ఆత్మహత్య చేసుకునే సంఘటన మనం చూసాం. వారంలో 5 రోజుల పనిదినాల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. దేశవ్యాప్తంగా బంద్లో భాగంగా హైదరాబాద్ కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ధర్నాకు మద్దతుగా హాజరైన ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ న్యాయబద్దమైన బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ను సానుకూలంగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బిఎస్ రాంబాబు, శాండిల్యర్ రాజ్ కుమార్, ఫనీ కుమార్లు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా వారానికి 2 రోజులు సెలవు కోసం పోరాడుతున్నామన్నారు. ఫ్రైడే బ్యాంకింగ్ తో పాటుగా బహుశా 27 నవంబర్ కంటే ముందే 13వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం కూడా వచ్చినట్టే కనిపిస్తున్నది. ఆ సాధన కూడా చప్పట్లు కొట్టాలని గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ ఉత్సాహం ఏదైతే మనం చూపిస్తున్నామో ఫ్రైడే బ్యాంకింగ్ సాధించేంత వరకు కూడా విశ్రమించబడేటటువంటి ప్రతిజ్ఞ తీసుకోవాలి. గడిచినటువంటి 15-20 రోజుల కాలంగా కామ్రేడ్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒకే ఒక టెలిఫోన్ కాల్ చూసిన 3-4 లక్షల ఉద్యోగస్తుల యొక్క వేకెన్సీస్ ఫిల్అప్ చేయాలి. ఇవాళ కనుక చూస్తే 225 లక్షల పైసలు ఇవాళ డిపాజిట్స్ ఉన్నాయి బ్యాంకింగ్ రంగంలో. 150 లక్షల పైసలు అడ్వాన్సెస్ ఉన్నాయి. దాదాపుగా 400 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ ని 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగస్తులు విపరీతమైనటువంటి ప్రయాసాలు కూర్చోబడి ద్వారా మనం చేస్తున్నాం. ఏ బ్యాంకులో కూడా ఏ ఒక్క ఎంప్లాయీ కూడా 6-7 దాటి ఇళ్లకు రావట్లేదు. 6-7 దాకా పనిచేస్తున్నాం. కనబడదా ప్రభుత్వానికి, కనబడదా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కి. నేను ఈ వేదిక పై నుంచి 25 years మాట్లాడాను కాదు. ఐఎమ్ ఏ లాయల్ కస్టమర్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ తీసుకొని 48 ఏళ్ళు అయింది, 48 years. ఇంకో 2 ఏళ్లలో సంవత్సరాలు చెప్పుకోవాలి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే చాలా సంతోషంగా చప్పట్లు కొట్టారు. కానీ ఇప్పుడు కొద్దిగా మాత్రం 10,000 మంది కలిసి వచ్చారు. ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా 2,000 మంది ఉంటున్నారు. పాలసీస్ పైన జరిగే పోరాటాలను, దైనందిన డిమాండ్ల పైన జరిగే పోరాటాలను సమన్వయం చేస్తే తప్ప స్ట్రైకింగ్ పవర్ మన ఉద్యమానికి రాదు. అందువల్ల ఐ ఓన్లీ అపీల్ టు యూ similar level of consciousness to fight back the government policy. 5,000 మంది పోల్ చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దిస్ ఈజ్ హౌ యూ హావ్ టు క్రియేట్ పబ్లిక్ ఒపీనియన్. గుర్తుపెట్టుకోండి, చేప నీళ్ళల్లో ఉన్నంత కాలమే బతుకుతుంది, మనం ప్రజల్లో ఉన్నంత కాలమే మన ఉద్యమం నిలబడుతుంది. సో వీ హ్యావ్ టు బిల్డ్ ఎ మూవ్మెంట్. ఆ మూవ్మెంట్ ప్రజల్ని ఎందుకు కన్విన్స్ చేయాలి అంటే ప్రజల మద్దతు లేకుండా మన ఉద్యమాన్ని మనం కాపాడుకోలేము, డిమాండ్లు సాధించలేము. మరి ప్రజల మద్దతు ఉండాలంటే ఏం చేయాలి? నాకు 5 day వీక్ కావాలి, నువ్వు మద్దతు ఇవ్వనట్టు ఇస్తారా?
ఎందుకు 5 డే వీక్ కావాలో సమర్థవంతంగా వాదించగలగాలి. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి 4 రోజుల పాటు మహాజాతర ఘనంగా జరగనుంది. లక్షలాదిగా వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం 8 జోన్లు 42 సెక్టార్లుగా జాతరను విభజించి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 21 శాఖలకు చెందిన 42,027 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది మేడారంలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జాతరలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ఏఐ సహకారంతో అత్యాధునిక డ్రోన్లు, సీసీ కెమెరాలతో సన్నద్దం అవుతున్నారు. అలాగే 20 లక్షల మంది భక్తులను సురక్షితంగా జాతరకు చేర్చేందుకు ఆర్టీసీ కార్యాచరణ రూపొందించింది. భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు నీటిపారుదల శాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ తదితర శాఖలన్నీ కూడా సిద్ధమయ్యాయి. భక్తులకు సెల్ సిగ్నల్స్ సమస్య ఉత్పన్నం కాకుండా భారీగా మొబైల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ హంటర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్కు వెళ్లే మార్గంలో కారు, లారీ ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న 5 ప్రభుత్వ ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారు కిక్కిరాలపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులుగా గుర్తించారు. వీరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, లాలాగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో దొంగతనానికి పాల్పడ్డ 3 సభ్యులు గల గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ జోన్ రక్షితామూర్తి అంబర్పేట డీసీపీ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడుమల్లి అరిహంత్ సదన్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న శరత్ నరేష్ ఇంట్లోకి నిందితులు అక్రమంగా చొరబడి ఇంట్లో ఉన్న మహిళను బెదిరించి ఆమెపై దాడి చేసి సుమారు 4.5 లక్షల విలువగల 28.8 గ్రాముల బంగారం ఆభరణాలను దోచుకుని పరారు అయ్యారని తెలిపారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా గుర్రప్పగారి మహేష్, చిన్నకోట్ల పవన్ కుమార్, భవన్న, గీజు సురేందర్ వారిగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుల నుంచి 18.15 గ్రాముల బంగారం గొలుసు, 3.15 గ్రాముల ఉంగరం, 7.52 గ్రాముల కంకణంతో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆల్మోస్ట్ ఉదయం వాళ్ళ అబ్బాయి SBI లో పని చేస్తారు. వాళ్ళ ఇంటి నుంచి బయటకి వెళ్ళిన ప్రాంతంలో ఒక 10 minutes లో 2 వ్యక్తులు వాళ్ళ అపార్ట్మెంట్ లో, అరిహంత సాధన అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. వాళ్ళు అక్కడ 2 వ్యక్తులు 3rd floor లో ఉండే నివాసి, ఒక 80 to 82 years ఓల్డ్ వృద్ధ ఆమె, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె వేసుకున్న కొన్ని బ్యాంగిల్స్, గోల్డ్ చైన్స్ అవన్నీ అక్కడి నుంచి తీసుకొని ఒక 10 minutes లోనే అక్కడి నుంచి బయలుదేరారు. సో ఇమ్మీడియట్లీ మనకి కాల్ వస్తే మన ఇన్స్పెక్టర్, ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ అక్కడ సీన్ కి వెళ్లారు. అండ్ అక్కడ మాట్లాడింది కూడా అయింది. అండ్ CCTVs కూడా చెక్ చేసి మనకి కొన్ని క్లూస్ కూడా దొరికింది. సో ఇమ్మీడియట్లీ మేము అండ్ దెన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండర్ డీసీపీ వైభవ్ వాళ్ళ టీమ్స్ కూడా ఫామ్ చేసాము. ఒక 5 teams ఫామ్ చేసి ఇన్ని రోజు మేము వర్క్ చేసాము. మళ్ళీ మనకి ఈ రోజు ఉదయం ఇదిలో బ్రేక్ వచ్చింది. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వీళ్ళు 3 దొరికారు. వీళ్ళ 3 బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, ఒక A1 వచ్చేసి గురపాగిరి మహేష్, ఈ 36 years లేబరర్ గా పని చేస్తారు. వీళ్ళందరూ పుట్టపర్తి నివాసీలు. ఇక్కడ ఈ మహేష్ ది ఇది చూడాలి అంటే, వీళ్ళు ఇక్కడ వాచ్మ్యాన్ గా ఈ సేమ్ అపార్ట్మెంట్ లో వాచ్మ్యాన్ గా పని చేశారు. ఆల్మోస్ట్ అక్టోబర్ 2021 నుంచి మే 2024 వరకు వర్క్ చేశారు. తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళు పుట్టపర్తికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు ఇంకా ఇద్దరు వ్యక్తులు, చిన్న కోట్ల పవన్ కుమార్ అండ్ గిజ్జు సురేంద్ర, వీళ్ళు 3 కలిసి అంటే వాళ్ళకి కొంచెం అలవాట్లు, ఇది తాగేది, దెన్ వేరే చటాలు ఉండి వాళ్ళకి వచ్చే జీతం సరిపోక, ఇది వాళ్ళకి తెలుసు ఓకే ఇట్లాగే ఉంది ఒక ఇల్లు, వాళ్ళ అబ్బాయి త్వరగానే వెళ్ళిపోతారు, ఇంకా ఎవరు ఉండరు ఇంట్లో అని వాళ్ళు ఒక స్కెచ్ వేశారు. సో వాళ్ళు 3
వాళ్ళు విలేజ్ నుంచి బయలుదేరి మన హైదరాబాద్ కి వచ్చారు. మళ్ళీ 21st నాడు ఇంటి దగ్గరనే ఉండి ఎప్పుడు వాళ్ళ అబ్బాయి బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఆ వృద్ధామికి ఇంకొకటి ఏమిటంటే ఆ టైంలో పని అమ్మాయి వస్తుంది ఇంటికి. సో డోర్ కూడా ఓపెన్ గా పెట్టుకుని, ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, CCTVs ఉంటుంది అని. అదే టైంలో వీళ్ళు చూసి వీళ్ళిద్దరు వ్యక్తులు వచ్చి దొంగతనం చేశారు. సో మేము టీమ్స్ ద్వారా వీళ్ళందరినీ మేము ఇంటరోగేట్ కూడా చేసాము. వాళ్ళు కూడా మనకి ఇది రికవరీ కూడా అయింది. వాళ్ళ నుంచి ఒక గోల్డ్ బ్యాంగిల్, ఒక చైన్ కూడా రికవరీ అయింది అండ్ రింగ్ కూడా రికవరీ అయింది. ఇంకా కొన్ని 2 బ్యాంగిల్స్ కూడా రికవరీ అవ్వాలి. వాళ్ళు ముత్తోట్ ఫైనాన్స్ లో అది పెట్టారు. సో మళ్ళీ వీళ్ళని మేము రిమాండ్ ఈ రోజు చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా అది కూడా మేము రికవరీ చేస్తాము. అండ్ వీళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇదిలో మహేష్ ఇక్కడ వాచ్మ్యాన్ గా ఎప్పుడు పని చేశారు 21 to 24 లో. వీళ్ళు ఒక కిడ్నాపింగ్ కేస్ లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు ఇన్ కార్ఖానా PS, ఇది 2024 లో. అండ్ A2 పవన్ ఎవరున్నారో వాళ్ళు అలియాస్ భువన్ అని, వాళ్ళు ఒక మర్డర్ కేస్ లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఇది బెంగళూరు సిటీలో 2019 లో అయిన కేసు. అదిలో అక్విటల్ కూడా అయ్యారు. బట్ ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఈ మొత్తము ఈ సూపర్విజన్ లో మనకి మన అడిషనల్ DCP సికింద్రాబాద్ జోన్ నర్సయ్య, ACP చిల్కలగూడ and our inspector Lalaguda, and plus I extend my heart-felt gratitude to DCP Task Force Vaibhav and his teams, Inspector Chandrasekhar and all his task force team members and mana zonal team officers ఎవరెవరు ఉన్నారో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై నటి భూమికా చావ్లా ప్రశంసలు కురిపించారు. ఖుషి సినిమాలో తనతో కలిసి నటించిన రోజులను గుర్తు చేసుకుంటూ నటుడు నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎదిగిన తీరు ఎంతో అద్భుతమని కొనియాడారు. భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. It is a very, very special journey for Pavan sir. Really special, from Khushi to being the deputy CM. What an amazing journey. And as a co-actor from Khushi, Madhu and Bhumika, both, I feel very proud of you, Pavan sir. Very, very proud of you. You make the whole crowd here so proud. God bless you. Thank you, ma'am. It's all, to all of us also, it's a very favorite film. It is a very, భారత్ very ఐరోపా special సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. నిన్న భారత్ EU మధ్య FTA కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా చర్చించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ 2026ను వర్చువల్ గా ప్రారంభించిన సందర్భంగా ట్రేడ్ డీల్ గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ డీల్ ఇరు వర్గాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడమే గాక ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనపై మన నిబద్ధతను బలోపేతం చేస్తుంది అని మోదీ వెల్లడించారు. लोगों और यूरोपीय देशों के करोड़ों लोगों के लिए बहुत बड़े अवसर लेकर आया है. ये दुनिया की 2 बड़ी इकोनॉमीज के बीच तालमेल का एक शानदार उदाहरण बना है. ये समझौता ग्लोबल GDP के करीब 25% और ग्लोबल ट्रेड के करीब 1/3 हिस्से को रिप्रेजेंट करता है. ये समझौता ट्रेड के साथ साथ डेमोक्रेसी और रूल ऑफ लॉ के प्रति हमारे शेयर्ड कमिटमेंट को भी सशक्त करता है. कल ही भारत और यूरोपियन यूनियन के बीच తీవ్రమైన మంచు వల్ల వేరువేరు ఘటనలో ఇప్పటి వరకు 29 మంది మరణించగా 15కు పైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విద్యుత్ లైన్లు తెగిపోవడంతో లక్షలాది మంది చీకట్లోనే గడుపుతున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని, సుమారు 17,000 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.